సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మనం సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారితో ఉన్నాము. ఎన్నో ఛానల్స్లో మీరు చూసుంటారు. తన మాటలు, తన భావాలు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పగలిగే ధైర్యం మన కృష్ణకుమారి గారిది. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ గో బ్యాక్ మార్వాడి పైన మనం మాట్లాడబోతున్నాము. అసలు ఏం జరుగుతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ఈరోజు మేము ఇక్కడ మా స్టూడియోలో చూడడం. ఎందుకంటే ఎన్నో విషయాలలో లేడీస్కి ఇన్స్పిరేషన్గా మీ మాటలు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. అంటే మనం కూడా ఇలా ఉండాలి అనే దానికి మీరు అర్థంగా కనిపిస్తూ ఉంటారు మాకు. సో ఇప్పుడు నవేడేస్ ఒక 10 days నుంచి ఒక ఇష్యూ జరుగుతుందండి మన హైదరాబాద్లో. గో బ్యాక్ మార్వాడి అంటూ చాలా నినాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మనకు బంధుకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అసలు అంటే ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కరి వల్ల వాళ్ళ వల్ల మనకి ఇక్కడ ఉండాల్సిన పీపుల్స్కి ఏమైనా నష్టం జరుగుతుందా, ఎందుకు వెళ్ళమంటున్నారు, మరి మీ మాటల్లో మాకు తెలియచేయండి. మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఏ పౌరుడైనా, ఏ రాష్ట్రం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ ఊరు వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ వర్ణం వాడైనా సరే ఎక్కడికైనా వెళ్ళచ్చు స్వేచ్ఛగా. చట్ట వ్యతిరేకం కాని పని ఏదైనా చేసి బతకొచ్చు ఎక్కడైనా సరే. దానికి అసలు నిబంధనలు నియమాలు అంటూ లేవు. ఒక్కటే ఏంటి అంటే, చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి వీల్లేదు. ఉన్న చోట చేయకూడదు, వెళ్ళిన చోట చేయకూడదు. ఇది క్లారిటీ. కాబట్టి మార్వాడీలు ఇక్కడికి వచ్చినందుకు తప్పు పట్టాల్సింది లేదు. కానీ ఇక్కడ విషయం ఏమవుతుంది అంటే, ఈ మార్వాడీలు కొన్ని చోట్ల వాళ్ళు ఒక సిండికేట్లుగా ఏర్పడి అక్కడ వేరే వాళ్ళని, అంటే నాన్ మార్వాడీస్ పీపుల్ని రానివ్వట్లేదు. మోనోపలీగా చేసేసుకుంటున్నారు. ఈ మోనోపలీగా చేసుకోవడం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, ఏకఛత్రాధిపత్యం ఎంతవరకు వెళ్ళిందంటే, అసలు కనీసం వాళ్ళ దగ్గర పెట్టుకునే పని వాళ్ళను కూడా ఇక్కడ లోకల్ వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళ ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ చుట్టాలను, వాళ్ళ ఫ్రెండ్స్ అను, లేకపోతే ఇంకొకటో భాష ప్రాబ్లం రాకుండా ఉంటుందనో, నిజాయితీ ఉంటుందనో, లేకపోతే పద్దాక సెలవులు పెట్టరనో, ఇంకోటో కారణం చేత అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. పోనీ ఏమైనా కొన్ని షాపులే ఉన్నాయి, ఆ కొన్ని షాపుల్లోనే కొంతమంది అలా వస్తున్నారు, దానివల్ల లోకల్ ఎంప్లాయీస్కి ప్రాబ్లం ఏమీ లేదా అంటే అది కాదు. వాళ్ళు ఎక్కడ 4 ఇళ్ళు కనిపిస్తే అక్కడ ఇమ్మీడియట్గా షాప్ ఓపెన్ చేసేస్తారు. బాలాజీ అనే ఒక షాప్ ఓపెన్ చేసేస్తారు. అది కూడా తప్పని నేను అనను. కానీ మీరు వేరే చోట నుంచి వచ్చినప్పుడు మీ సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకుంటూనే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన అవసరము, ఇక్కడున్న వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరము ఉంది. కానీ వీళ్ళు ఏంటి అంటే, అగ్రకులం అనే పొగరు, డబ్బులున్నాయనే అహంకారము, అలాగే మాకు వ్యాపారాలు చేసే తెలివితేటలు మాకు మాత్రమే ఉన్నాయి అనే ఒక విధానము వెరసి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళని ఒక పెత్తందారులుగా, ఒక వెనకబడిన మనుషులుగా తీర్చిదిద్దునాయి అన్నమాట వాళ్ళని. ఇప్పుడు సరే, వాళ్ళ కల్చర్ అది, వాళ్ళు ఆ విధంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అదే అనుకుందాం. పోనీ అంతవరకు కూడా ఒప్పుకుందాం. అంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, దాన్ని కూడా కాదనలేము అనుకుందాం. ఎందుకంటే పని వాళ్ళకు కూడా ఈ దేశంలో ఎక్కడంటే అక్కడికి వెళ్ళే హక్కు ఉంది కాబట్టి అది కూడా తప్పు కాదు. ఈ అభ్యంతరం ఏంటి ఈ విషయంలో అని అంటే, ఇప్పుడు మొన్న రోడ్డుకి అడ్డంగా బులియన్ మార్కెట్లో ఒక మార్వాడి అతను కారు ఆపాడు. అప్పుడు ఒక అతను వచ్చేసేసి, లేదండి ఇట్లా ఆపితే కష్టం అండి, బండ్లు తీయటానికి కష్టం అవుతుంది అని అంటే అతన్ని తిట్టాడు. అంటే వాళ్ళు ఏంటి అంటే, కింది కులాల వాళ్ళని ఏదో అంటారు కదా, కంసే కమ్ అన్నట్లు కింద కులం వాడివి అని తిట్టాడు. తిడితే అదేంది అట్లా మాట్లాడతావు ఏంది అని ఇతను ఎదురు తిరిగేసరికి 2 పీకాడు. అంటే వీడియో అంతా కనిపిస్తుంది, ఆ చొక్కా పట్టుకొని లాగి గల్లా బట్టి గుంజి. ఈలోపు ఇంకొక అతను వచ్చాడు.
యాదవ్ అని అతను వచ్చాడు. వస్తే అతను అడ్డు వస్తే ఏంది పాలు అమ్ముకునేవాడివి నువ్వు కూడా వచ్చావా అని అతన్ని అనడం. అంటే ఇక్కడ అతను ఎవరెవరిని అవమానిస్తున్నాడు, ఒక ఎస్సీని ఒక బీసీని అవమానిస్తున్నాడు. ఈ అవమానించడానికి అతనుకున్న ఇదేంటి, డబ్బులున్నాయని పొగరు, అగ్రకుల అహంకారం, ఈ రెండిటితో అలా చేసేసరికి ఇంకదే అలా చిలికి గాలివాన్లాగా ఈ సంగతి అంతా సోషల్ మీడియాలో వీడియోలు వెళ్ళి ఒక అతను పాట రాసి ఇంకొక అతను పాట పాడి ఇది ఒక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఒక దావానలంలాగా వ్యాపించింది. వ్యాపించేసరికి మొదటిసారిగా ఇతను గో బ్యాక్ మార్వాడి అనే ఒక మాట, ఒక స్లోగన్ ఇవ్వడం మొదలెట్టగానే మాధవీలత గారు వచ్చేసేసి ఆవిడ కనీసం మొత్తం విని అసలు ఏంటి గొడవ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అంతా కనుక్కుని అలా చేయడం కరెక్ట్ కాదు, లోకల్ వాళ్ళనే కాదు, అతను కులం పేరుతోటి తిట్టడం కానీ, నీచ కులస్తుడివి అని తిట్టడం కానీ, లేదు అనుకుంటే పాలు పోసి అతన్ని అలా తిట్టడం కానీ కరెక్ట్ కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాము అంటూనే ఈ గోబాగ్ మార్వాడి కరెక్ట్ కాదు అని ఉంటే చాలా బాగుండేది. ఆవిడ ఏం చేసింది, బట్టతలకి బోడిగుండికి ముడిపెట్టినట్టు అసలు కనీసం వాళ్ళ ఓదార్పు కోసమైనా సరే కనీసం పెదాల మీద అయినా పప్పలు పండించుకోకుండా ఆవిడ ఏం చేసింది, మార్వాడీస్కి సపోర్ట్ చేసింది. ఎవడాడు మేము మార్వాడీలు నిలమంటారా అది డ్యామ్ డూమ్ అని అరిసి, అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు ఉంటే తప్పులేదు కానీ మార్వాడీలు వస్తే తప్పైందా, రోహింగ్యాలు ఎవరు కాపాడుతున్నారు, ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాపాడుతున్నారు అని మొదలెడితే అసలు కొంతమంది బీజేపీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లే. ఏంటి అంటే రోహింగ్యాల సమస్య ఉంది మన భారతదేశంలో, హైదరాబాద్లోనే 7,000 నుంచి 8,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అని చెప్తున్నారు. ఉండుండొచ్చు, లేరు అని ఎవ్వరూ చెప్పట్లేదు, ఉండుండొచ్చు. కానీ ఆ రోహింగ్యాలు అక్రమంగా చొరబడి మన దేశంలోకి వచ్చారు. బర్మా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి కొంతమంది పొట్ట చేత పట్టుకొని వలస వచ్చారు. అయితే అక్రమ మార్గాల ద్వారా వస్తున్నారు వాళ్ళు. మామూలుగా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే వీసా, పాస్పోర్ట్లు వీటి ప్రకారం వెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళు అక్రమ మార్గాల్లో వస్తున్నారు. సరే, వస్తున్నప్పుడు ఈ అక్రమ చొరబాటుదారుల వ్యవహారం కావచ్చు, అంతర్గత భద్రతా వ్యవహారాలు కావచ్చు, హోంశాఖ బాధ్యత కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎవరి చేతిలో ఉంటుంది? విదేశీయుల విషయం అన్నప్పుడు కేంద్రం చేతిలో ఉంటుంది. మరి కేంద్రంలో ఉన్నది ఎవరు? మీ బీజేపీ పార్టీ, మీ అమిత్ షా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? 11 ఏళ్ళే, నిన్నగాక మొన్న వచ్చారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. 11 ఏళ్ళ నుంచి ఉన్న మీరేం చేశారు? అదే కదా, మీరేం చేశారు? ఇట్లా ఈ రోహింగ్యాల వ్యవహారము, ఆమె రోహింగ్యాల వ్యవహారం ఎత్తుకుంది. ఆమె ఎత్తుకున్న తర్వాత ఆమె ఏదన్నా కొంచెం మంచి మాట మాట్లాడమ్మా అంటే ఏదో అంటారు చూడండి, పెళ్లి కూతురు ఏది అని అంటే ఇంకేదో అంటూ చేస్తుంది ఆవిడ ఏదైనా సరే. ఆమె అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టారు. ఇక వీళ్ళందరూ జాలినట్లు బండి సంజయ్ వచ్చాడు రంగం మీదకి. అసలు ఏమనుకుంటున్నారు మార్వాడీలు అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయబట్టి తెలంగాణ జీడిపి పెరిగింది అని మొదలెట్టాడు. జీడిపి కోసం ఇప్పుడు వాళ్ళని, అంటే ఇక్కడ మన వాళ్ళని హింసించినా పర్వాలేదు, మాకు జీడిపి వస్తే చాలా. జీడిపి ఆయన కూడా ఒక్క మాట అనలా, అలా చేయడం కరెక్ట్ కాదు అని ఒక్క మాట అనలా. ఏం మార్వాడీలు అంటే ఎట్లా కనిపిస్తున్నారు మీకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎంత చేశారనుకుంటున్నారు, ఎంత వ్యాపారం చేస్తారు? ఇదైపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడిన తర్వాత ఇంకా మార్వాడి వాళ్ళకి ఇంకా గొంతు ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి పని ఇస్తే తాగి పడుకుంటారు, మా వాళ్ళు అయితే కమిటెడ్గా పనిచేస్తారు, మా వాళ్ళు మాట పైన నిలబడతారు అని ఇష్టారీతిని మాట్లాడుతుంటే, వీళ్ళిద్దరూ ఇక్కడ లోకల్ వాళ్ళు అయ్యి ఉంటే కనుక వీళ్ళకి కనీసం చేమగుట్టినట్టన్నా ఉండాలా, సీమునెత్తురు ఉండాలా? వీళ్ళకి లేనట్టుంది. అందుకే సింపుల్గా ఏమన్నాడు, అసలు ఆయన హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మర్చిపోతాడు ఆయన.
ఎందుకంటే ఎదవులకు పదవులను గాడిదలకి కొమ్ములు వస్తే ఇట్లాగే ఉంటుంది. అసలు ఆయన నేను హోంశాఖ సహాయ మంత్రి అని గుర్తుండట్లా. ఎంత చెయ్యొచ్చు హోంశాఖ సహాయ మంత్రి అంటే? ఇక్కడ నువ్వు లోకల్గా కూర్చుని గోళీలు ఆడుకుంటావు కూర్చొని. మాధవిలత కూడా సెంట్రలే కదా, ఇప్పుడు బీజేపీ పార్టీకి నుండే కదా ఆవిడ ఎంపీగా కంటెస్ట్ చేసింది. సరే, ఆవిడ మాట్లాడిందంటే ఒక అర్థం ఉందండి. ఆవిడకి పెద్ద రాజకీయ జ్ఞానం లేదు. మొన్న ఏదో హిందుత్వ అని అదని ఇదని ఏదేదో నాటకాలు ఆడి సీట్స్ సంపాదించింది తప్పితే ఆ సీటు కోసం వేసిన నాటకాలే కానీ అవన్నీ నిజమైనవి కాదు. ఆమె ఒకప్పుడు చాలా మోడర్న్గా ఉండేది. ఆమె మోడర్న్ కల్చర్కి ప్రతీకగా ఉండేది. బాబ్డీ హెయిర్ ఉండేది ఆవిడకి. అసలు ఆవిడ బొట్టు కూడా పెట్టుకునేది కాదు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని ముడేసి ముడి మీద పూలు పెట్టి నూలు చీరలు కట్టి నానా హంగామా చేస్తుంది. కానీ ఆమె అసలు చాలా స్టైలిష్గా ఉండేది. ఫ్రాక్లు వేసుకునేది, వాళ్ళ బిజినెస్లు చూసుకునేది. అదొక నేనేం వాటిని తప్పు పట్టట్లా, మీరు అలా ఉండదలుచుకుంటే ఉండండి. కానీ అది ఆమె వ్యక్తిత్వం, ఆమె లైఫ్ స్టైల్, అది నేను కాదనట్లా. కానీ మీరు పార్టీల కోసము, పార్టీలో పదవుల కోసము, సీట్ల కోసము మీరు మీ ఆహార్యం మొత్తం మార్చుకున్నారు. మీరు మళ్ళీ ఇంకొకళ్ళ గురించి మాట్లాడతారు. అదేమంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అని మాట్లాడుతుంది. ఆవిడకి ఏంటి తెలుసు కమ్యూనిస్టులు అంటే? కమ్యూనిస్టులు త్యాగాలు ఆవిడకి ఏం తెలుసు? ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏం చేశారో నీకు తెలుసా? స్వాతంత్రోద్య పోరాట కాలం నుంచి ఉన్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకునే సోకాల్డ్ బీజేపీ పార్టీ అసలు అప్పుడు కళ్ళు కూడా తెరవలే, అప్పుడు పుట్టలే. కానీ ఏ పార్టీల నుంచి అయితే బీజేపీ పార్టీ రూపాంతరం చెంది వాళ్ళ బీజేపీగా ఉందో ఆ ఆరిజిన్ పార్టీ కూడా స్వాతంత్రోద్యమంలో ఆ రోజు ఉన్నప్పటికీ పాల్గొనల. పైగా ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే వీళ్ళ నాయకులు అని చెప్పుకునే ఒక మహానుభావుడు వాళ్ళకి లెటర్ రాసి మీ బూట్లు నాకుతాను అన్నట్లుగా ఆ లెటర్ రాసిచ్చి నన్ను జైలు నుంచి విడుదల చేయండి అని చెప్పి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన చరిత్ర మీది. మీకు ఒక స్వాతంత్రోద్యమ పోరాటం తెలియదు, ఒక హైదరాబాద్లో తెలంగాణ సాయుధ పోరాటం తెలియదు, ఏమి తెలుసు మీకు? నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు ఈ వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అలాగే ఆ టెంపుల్ విషయంలో కూడా తను చాలా సీరియస్ తీసుకుంది. అంటే బంజారా హిల్స్లో ఉండే టెంపుల్ ఒకటి పెద్దమ్మ తల్లిది, అంటే ఎమ్మెల్యే కాలనీలో ఉండే టెంపుల్ పైన కూడా తీవ్ర దుమారం రేపుతున్నారు. కరాటే కళ్యాణి కానీ మాధవిలత కానీ, అసలు ఏంటండి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా అభిప్రాయం, నేను గుళ్ళకి వ్యతిరేకం కాదండి. నేను అవటానికి నాస్తికురాలనే కానీ గుళ్ళకి వ్యతిరేకం కాదు. గుళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒక్క వ్యక్తి అయినా గుడి కావాలి అనుకునే ఒక వ్యక్తి ఈ దేశంలో ఉన్నంతసేపు గుడులు ఉండాల్సిందే. అంటే ఒక్క వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మనం గౌరవిస్తాము అని అర్థం. గుడి అనేది ఉంటుంది. అయితే దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పాత గుడులు పాత గుడులే. కొత్తగా ఎవరన్నా గుడిని కట్టాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచో ఒక విగ్రహం ఉంది, విగ్రహం ఉంది. అయితే ఇంతకుముందు ఏముండేదంటే ఒక పందిర్లాగా ఉండేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం చేశారు అంటే కొంతమంది అక్కడ ఆ ల్యాండ్ని కబ్జా చేయాలి అనే ఉద్దేశమో మరి ఏమో తెలియదు, కానీ ఆ విగ్రహం పైన స్లాబ్ వేశారు. ఇది ప్రభుత్వానికి తెలిసి ఇది ఏదో కుట్ర జరుగుతుంది, అసలు గుడి కట్టాలి అంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేకోకుండా అది ఏదైనా సరే, ఏ కట్టడం అయినా సరే అది హైడ్రా వాళ్ళు వచ్చి ఆ స్లాబ్ని కూల్చేసేసి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారు. అయితే ఎవరో ఒక కన్సర్న్ పర్సన్కి ఆ విగ్రహం ఎక్కడుందో కూడా చెప్పే ఉంటారు. చెప్పకుండా ప్రభుత్వాలు కూడా అంటే ఇంత వైరల్ అయ్యే విషయాన్ని తీయరు కదండి. అంటే ఒక మందిరాన్ని మనం తీస్తున్నాం అన్నప్పుడు దేవుడి పట్ల భక్తి కంపల్సరీ ఉంటది కదా. సరే, ఎక్కడో దాన్ని భద్రపరిచే ఉంటారు. సరే, ఈలోపు వీళ్ళందరికీ పూనకాలు వచ్చేసేసి వీళ్ళందరూ ఈ రాజకీయ నిరుద్యోగులు లేకపోతే ఇంకోటో హిందుత్వాకి వీళ్ళే చిరునామాలు అన్నట్లుగా, టేకేదారులు అన్నట్లుగా వీళ్ళకి పూనకాలు వచ్చేసినాయి. కానీ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు గుడిని కట్టుకోండి, కానీ గుడి ప్రదేశము ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఒక గుడి కట్టాలంటే 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు కావాలి.
అవును. ఆ 200 గజాల స్థలము ఎవరి పేరుతో ఉంది అనేది కావాలి. దాని ఆ టైటిల్ ఓనర్ ఎవరు అనేది కావాలి. ఆ టైటిల్ ఓనర్ వెళ్ళి నా స్థలంలో నేను గుడిని కట్టాలనుకుంటున్నాను, లేదు నేను నా ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాను, లేదు నేను ధోబీఘాట్ కట్టుకోవాలనుకుంటున్నాను, నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నా, లేదు ఒక పార్క్ చెయ్యాలి అనుకుంటున్నా, ఏం చెయ్యాలి అన్నా ప్రభుత్వానికి చెప్పాలి. అక్కడ అంటే అది ఖాళీగా ఉన్నంతసేపు ఎవరికి అవి చెప్పక్కర్లా. అందులో ఏదన్నా ఒక శాశ్వత కట్టడం కట్టాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి, ఇది కట్టేటప్పుడు ఈ స్థలం నాదే, ఈ బిల్డింగ్ కట్టే డబ్బులు నాయే కాబట్టి నాకు నచ్చినట్టు కట్టుకుంటానంటే కుదరదు కదా. పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. Hmm. గుడికి కూడా అంతే పర్మిషన్ ఇవ్వాల్సిందే. మరి వీళ్ళెందుకు నిబంధనలు బేఖాతరు చేశారు? ఒకప్పుడు స్లాబ్ లేదు కదా, స్లాబ్ ఎందుకు వేశారు? ఇప్పుడు అనవసరమైన ప్రశాంతంగా ఉంది హైదరాబాద్. నన్ను అడిగితే ఈ హైదరాబాద్ని ప్రశాంతంగా లేకుండా చేయడం కోసం కొంతమంది కంకణం కట్టుకున్నట్టుగా అనిపించింది. నానా రచ్చ చేసేసారు 4 రోజులు 5 రోజుల పాటు. దీని వెనక ఏదో కుట్రుందన్నారు. ఇంకా నయ్యం ఆ పాకిస్తాన్ ISI ఉంది అని చెప్పి అనలేదు, అదొక్కటే మిగిలిపోయింది మాట. అన్ని మాటలు అనేసేసారు. అంటే ఇంకంతవరకు రాలేదేమో అండి. ఇప్పుడు అంటారేమో చూద్దాం. అందుకని మీరు ఒక బడి గురించి ఇంత పోరాటం చేస్తుంటే మీకు నీరాజనాలు బలికేవాళ్ళం. ఒక గుడి గురించి, ఈ దేశంలో గుడులే లేవా? బజారుకు ఒక గుడి ఉంది, ఇవాళ గుడులు తళతళ మెరిచిపోతున్నాయి. బళ్ళేమో పెచ్చులు రాలిపోయి కూలిపోతున్నాయి. సోక్రటీస్ ఇదే అంటారు, ఏ దేశంలో అయితే గుడులు బంగారు తాపడాలతోటి మెలమెలా మెరిసిపోతూ ఉంటాయో, ఏ దేశంలో అయితే బడులు పెచ్చులు రాలిపోయి పడిపోయి ఉంటాయో, దాన్ని బట్టే ఆ దేశం యొక్క భవిష్యత్తుని చెప్పొచ్చు అని చెప్తాడు ఆయన. గుడులుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తికి నేను వ్యతిరేకం కాదు, కానీ మనకి రోజువారీ మనకి ఏంటి కావాలి? ఒక బడి ఉంటే పిల్లలను తీర్చిదిద్దే భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బడి ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి చూసుకునే హాస్పిటల్స్ ఉండాలి. రేపొద్దున ఈ చదువుకున్న పిల్లలు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు బతకటానికి ఉపాధి ఉండాలి. ఇది ఎలా ఉండాలి తప్పితే మీరు కనిపించిన చోటల్లా గుడి కట్టుకుంటాము, అది పర్మిషన్ లేకుండా. అది కూడా FTL అంటారు కదా మేడం, FTL లో ఉందని FTL హైడ్రాలో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. ఓకే, అది గవర్నమెంట్ ల్యాండ్. పైగా దాని పక్కనే అది ఎమ్మెల్యే కాలనీ. ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యేలకి ల్యాండ్స్ ఇచ్చారు. అక్కడ ఇస్తే అట్లా ఈ గద్వాల విజయలక్ష్మికి కూడా వాళ్ళ నాన్న ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ దాన్ని చూపించి వీళ్ళు ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని రేపు ఆక్షన్ చేస్తారా, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులకి ఇస్తారా, అది ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. ల్యాండ్ చాలా అవసరమైంది. దాన్ని ఎవరైనా అన్యాక్రాంతం చేసినా ఒప్పుకోవడానికి వీల్లేదు. లేదు ఇష్టానుసారం ప్రైవేటు వ్యక్తులు దాన్ని తీసేసుకున్నా ఒప్పుకోవడానికి వీల్లేదు. భూమితోటి చాలా అవసరం ఉంది, ప్రయోజనమైన పనులు ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, సికింద్రాబాదు ఉప్పల వరకు వెళ్తూ ఉంటే ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులు కనిపిస్తాయి. 29 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఒక్క సికింద్రాబాద్ రోడ్లో. మీరు బేగంపేట దగ్గర నుంచి మొదలెట్టండి, ఉప్పల వరకు వెళ్ళేసరికి 29 సంస్థలు ఉన్నాయి. IICT ఉందా, ఇంకొకటి ఉందా, ఇన్కాయిస్ ఉందా, ఏవో బోలెడు. మీరు మళ్ళీ ఇటు రాజేంద్ర నగర్ రోడ్లోకి వెళ్ళారనుకోండి, వరి పరిశోధన సంస్థ, గోధుమ పరిశోధన సంస్థ, ఫిషరీస్ది బిల్డింగు, అలాగే మళ్ళీ వాలంతరీ అని చెప్పి వాటర్ అండ్ భూగర్భ జలాల సంరక్షణ సంస్థ అని, వాలంతరీ అని, ఇట్లా బోలెడు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, ఎన్నో ఉన్నాయి అసలు. ఆ రోడ్లో వెళ్తున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఆ రోడ్లో యూనివర్సిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్. ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చారు. అంటే ఏంటి? అవి ఈ దేశ సంపద, వ్యక్తుల సంపద కాదు. అందుకని ఏంటి అంటే అట్లా మనం భూమిని వినియోగించుకోవాల్సిన అవసరం. భవిష్యత్ తరాలకి భూమి
ప్రజోపయోగానికి కావాల్సిన భూమి చాలా ఉంది, అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ భూమిని పరిరక్షించాలి. సరే, అక్కడ ఇప్పటి వరకు గుడి ఉంది కాబట్టి అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీయకోకుండా ఒక పక్కన ఆ గుడికి స్థలం కేటాయించి, మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి ఇస్తుంది. కానీ ఈలోపు మీరు ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ హిందుత్వాకు వచ్చిన దెబ్బ ఏంటి? హిందూ మతం వేరు, హిందూ తత్వం వేరు. అసలు మొత్తం గుళ్ళే లేకుండా అసలు మీరు ఎవ్వరు ఎక్కడ కూడా ఏ మందిరానికి వెళ్ళొద్దు అని చెప్పి చేయలేదు కదా. చేయలేదు కదా. మొత్తం స్టేట్ లో ఉన్న గుళ్ళన్నీ మీకేం కూల్చివేయలేదు కదా. కావాలని ఇదొక ఏమంటారు, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. అదేమంటే ఎక్కడన్నా ఇప్పుడు మీ గుడిని కూల్చేస్తే మీ గుడి వరకు మీరు మాట్లాడుకోండి. మసీదును కూల్చారా, దర్గాలు కూల్చారా అని అడుగుతారు. మీకెందుకు అసలు దర్గాలు మసీదుల గురించి? వాళ్ళ దర్గా ఏదన్నా కూల్చినప్పుడు వాళ్ళు ఏమన్నా మీ గుడుల గురించి అడిగారా? అసలు ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు? ఆయన ఎవరో ఉన్నాడు, ఒక ఆయన ఆ మధ్య రాధా మనోహర్ దాసుది ఒక తరహా గొడవ. ఇంకొక ఆయన ప్రైవేట్ ఫామ్ హౌస్లో జంతువులు పెట్టుకొని ఉన్నాడు. ఆయన పేరేంటో గుర్తు రావట్లే. ఆయన వెర్రెత్తిపోయినట్లు నానా గందరగోళం చేయటం. ఆయన పెద్ద స్కాములు చేసిన వ్యక్తి, క్యాసినోలు నిర్వహించిన వ్యక్తి. ఆయన కూడా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. సమయం అంటే ఎటు చూసుకోకుండా వాళ్ళకి తోచింది. ఏం లేదండి, చాలా మంది నేరస్తులు ఇవాళ హిందుత్వ అనే మాట మాట్లాడేసేస్తే మనకు రక్షణ దొరుకుతుంది కదా అనుకుంటున్నారు. నిజమైన హిందుత్వవాదులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు అసలు ఫస్ట్ ఇప్పుడు హిందూ మతమే ప్రమాదంలో పడుతుంది. ఎవరి వల్ల అంటే హిందూ మతం పేరు చెప్పుకునే వాళ్ళ వల్లే హిందూ మతం ప్రమాదంలో పడుతుంది. నాస్తికుల వల్ల కానీ లేకపోతే వేరే మతం వాళ్ళ వల్ల ప్రమాదంలో పడట్లా. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, కొన్ని నిబంధనలు ఉన్నాయంటే దాని ప్రకారం వెళితే గనక ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అంటే వీళ్ళు ఇంత హైరానా చేస్తున్నారు, గవర్నమెంట్ ఆ మాత్రం ఆలోచించకుండా చేసిందని ఒక చిన్న పాయింట్ ఆలోచించుంటే బాగుండేది. అంటే ఎంతసేపు కాంగ్రెస్ని ఫోకస్ చేసి కాంగ్రెస్ రావడం వల్లే గుళ్ళు మందిరాలు ఇట్లా అయిపోతున్నాయి అని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం చేస్తున్నదే కానీ ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భాన్ని వదలట్లా వీళ్ళు. ఆ సందర్భాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఉచితానిచితాలు ఆలోచించాల్సింది ఏంటంటే, అదే వీళ్ళు ఒక పరిశ్రమ పెట్టండను, ఒక స్కూల్ పెట్టండను, ఒక హాస్పిటల్ పెట్టండను, ఇంకోటో దానికోసం ఇంత పోరాటం చేసి ఇంత హైరాణపడి ఉంటే అది వేరుగా ఉండేది. అసలు ఇంకొకటి, గుడి అంటేనే కొంతమంది పెత్తనం చేయటం కోసం కట్టుకునే ఒక గుడి. ఈ మధ్య ఎక్కువైంది, పెత్తనం పిచ్చి ఎక్కువైపోయింది. ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడము, డబ్బులు సంపాదించటము. వీళ్ళకి రాజకీయ నాయకులు అవ్వాలి అంటే కుదరదు అనుకోండి, కానీ సొసైటీలో ఏదో ఒక గుర్తింపు కావాలి మాకు. ఆ గుర్తింపు కోసం ఈ గుడి తాలూకు ధర్మకర్తలు, గుడి పాలకవర్గం అంట, ప్రెసిడెంటు, సెక్రటరీ, కోశాధికారి, అంటే అక్కడ ఒక ప్రైవేట్ సామ్రాజ్యం, చిన్నదో పెద్దదో, వీళ్ళదైన ప్రపంచం ఒకటి, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవటం. దానికోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ మీకు పిచ్చి ఉంటే తప్పుని ఏదో ఒక పని చెయ్యాలి, గుర్తింపు రావాలి అనుకుంటే మీరు ఒక 4 ఆట స్థలాలు, ఆట మైదానాలు కట్టండి, పిల్లలకు ఆడుకునే ఆట స్థలాలు కట్టండి, ఏదైనా ఒక స్విమ్మింగ్ పూల్ కట్టండి, లేదా ఒక లైబ్రరీ పెట్టండి, లేదు ఒక స్కూల్ ఏదన్నా జీర్ణావస్థలో ఉంటే ఆ స్కూల్ని ఉద్ధరించండి. ఆ మంచి పనులు చేస్తే వీళ్ళకి పేరు రాదు. పైగా ఏంటి అంటే వీళ్ళు చేసిన ఏదైతే పాపం ఉందో, డబ్బు సంపాదించింది ఉందో ఆ డబ్బు కాస్త వాటా ఇవ్వటం అలవాటైపోయింది. అందుకని ఇప్పుడు ఇవన్నీ విన్నారంటే మనల్ని తిట్టుకుంటారు, కానీ వాస్తవాలు అయితే ఇవి. మీరు ఒక మనిషి చేయాల్సింది ఏంటంటే సమాజం కోసం, తోటి మనిషి అభ్యున్నతి కోసం, మన అభ్యున్నతి కోసం, మన ఆత్మతృప్తి కోసం ఒక మంచి పని చేయడంలో తప్పు లేదు. అలాగే వీటితో పాటు గుళ్ళు కూడా కట్టండి, తప్పేమీ కాదు.
మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ఏది వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కానీ మూఢత్వం వైపు వెళ్లకుండా, ఇప్పుడు ఆ మధ్య ట్రాన్స్జెండర్ ఒక అతను అఘోరి వేషం వేసి శ్రీనివాసు చాలా తక్కువ టైంలో 3 కోట్లు సంపాదించాడు. ఎలా అండి? అవును, అంత అంటే నమ్మకాలు మనుషులకి. ఎవరికో సినిమాల్లో అవకాశం వచ్చేట్టు చేస్తానన్నాడు, ఇంకొకళ్ళకేమో మీకు ఏవో రంగురాళ్ళు తెచ్చిస్తాను, మీకు అంత అదృష్టమే పడుతుంది అన్నాడు, ఇంకొకళ్ళు మీకు ఏవో పూజలు చేస్తానన్నాడు, అది నా దగ్గర మహిమలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ట్రాన్స్జెండర్లకి మహిమలు ఉంటాయని నమ్మే మనుషులు కూడా ఉన్నారు. అలా నమ్మించి డబ్బులు సంపాదించాడు. అసలు ఒక వ్యక్తి ఈ దేశంలో 3 కోట్లు సంపాదించాలి నీతిగా, నిజాయితీగా, చట్టబద్ధంగా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి మీరు? దాదాపుగా మనకు 30-40 ఏళ్ళు పడుతుంది నిజాయితీగా అంటే. అది కూడా గ్యారంటీ లేదు, మళ్ళీ గ్యారంటీ లేదు. 30 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా ఆ రోజు ఇది సినిమా కాదు కదా, చిరంజీవి రావుగోపాలరావు సినిమా కాదు కదా ఛాలెంజ్ చేయటానికి. కానీ ఏదైనా రియల్ ఎస్టేటు అట్లాంటివో లేకపోతే చేస్తే డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, లేరు అని అట్లా. సంపాదించిన వాళ్ళు అందరూ అడ్డగోలుగా సంపాదించారని కూడా నేను అనట్లా. కానీ అంత ఈజీ కాదు డబ్బులు సంపాదించడం. కానీ మరి వీడు చూడండి, జనాల అమాయకత్వాన్ని లేకపోతే వాళ్ళ అత్యాశని ఆసరాగా చేసుకుని ఎట్లా డబ్బులు సంపాదించాడు. ఇంకొక అమ్మాయిని కూడా, అమ్మాయి వర్షిని అసలు ట్రాప్ చేసేసి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని నానా గందరగోళం చేశారు. 6 కేసులు పడితే మొన్ననే రిలీజ్ అయ్యాడు. 6 కేసుల్లోనూ బెయిల్ వచ్చి, మళ్ళీ ఏ కేసులో ఎప్పుడు బెయిల్ రద్దు అవుతుందో తెలియదు, ఎప్పుడు జైలుకి వెళ్తాదో తెలియదు. ఏదేమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇట్లాగా ఇది కాదు, మీరు సొసైటీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ఏవైనా హాస్పిటల్స్ కోసము, గుడుల కోసమో, స్కూల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ చెయ్యండి, ఎవరు కాదనట్లా. కానీ దానిలో కొంచెం స్వార్థం తగ్గించి మంచి పేరు రావాలి అనేది ఒక్కటి కోరుకోండి, అది తప్పు కాదు. అది స్వార్థం అని కూడా నేను అన్నాను. అది ఒక ఇష్టం, ఒక మానసిక అవసరము, ఒక మానసిక పరమైన ఇష్టము అనుకోండి. కానీ మిగతా వాటి కోసం చెయ్యకండి. ఇలా తోటి మనిషి కోసం పాటుపడేవాడు స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో నాకైతే తెలియదు, అవి ఉన్నాయని నేనైతే నమ్మను. కానీ వాళ్ళు మట్టు కొంచెం కీర్తిని అయితే సంపాదించుకుంటారు. అదే మనం ఇక్కడే చూస్తాం కదండి. అంటే మా స్వర్గము నరకము తర్వాత ఎవరు చూస్తాం? మనం శరీరంతో ఉన్నప్పుడే స్వర్గ నరకాలను ఇక్కడే చూడాలి. మంచి చేస్తే మంచి హ్యాపీగా ఉంటాము, చెడు చేస్తే ఆటోమేటిక్గా మన మనసు మనల్ని దహించి వేస్తూనే ఉంటుంది. అదే నరకం. అది మనసు ఉంటే అది లేదంటే అందరికీ అలా ఉండాలని లేదు. అలానే ఉంటే ఇన్ని నేరాలు ఘోరాలు ఎట్లా జరుగుతాయి? అవును. థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పారు.